ఎవరైనా ఆడపిల్లల్ని ట్రాప్‌లో పడేస్తుంటే, ఆ పడేసే వెధవలు అబ్బాయిలైతే తన్ని అప్పజెప్పాలి. అమ్మాయిలైతే పట్టుకొని పోలీసులకి అప్పజెప్పాలి. అలా కాకుండా తోటి ఫ్రెండ్స్ తీసుకొని బట్టలు కట్టుకుంటున్నాయి, స్నానాలు చేస్తున్న వాటిని తోటి అమ్మాయే వీడియోలు తీసి తన బాయ్ ఫ్రెండ్‌కి పంపిస్తే, ఆ బాయ్ ఫ్రెండ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల్లో ప్రొజెక్ట్ చేస్తే ఆగ్రహించిన ఆడపిల్లలు రోడ్డెక్కినటువంటి ఉద్యమంతో తమిళనాడులో సంచలనం సృష్టిస్తోంది. హోసూర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి ఒక కంపెనీ వాళ్ళు అందులో పనిచేస్తున్న అమ్మాయిలందరికి ఒక హాస్టల్ పెడితే, ఆ హాస్టల్‌లో బాత్రూమ్స్‌లో స్పై కెమెరా పెట్టింది. అందులోనే పనిచేసే మరొక మహిళ. ఆ వీడియోల్ని చిత్రీకరించి తన బాయ్ ఫ్రెండ్‌కి గిఫ్ట్‌గా పంపించిందంట. తన బాయ్ ఫ్రెండ్ అన్నాడట, "నీ ఎట్లా ఉన్నావో చూడాలి, మిగతా వాళ్ళది చూడాలని." అందుకని ఆడికి పంపించిందంట. వాడు చూసుకొని ఆళ్ళ ఫ్రెండ్స్‌కి పెట్టి దాన్ని తీసుకెళ్ళి పోర్న్ వెబ్‌సైట్‌లకి అమ్మాడట. ఇది తెలుసుకున్నటువంటి అమ్మాయిలందరూ హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. దాంతో పోలీసులు అక్కడికొచ్చారు. విచారణ చేపట్టారు. ఓ వాష్‌రూమ్‌లో కెమెరా గూడా దొరికింది. మామూలుగా ఎట్లాంటిది మన గుడివాడ దగ్గర కూడా ఆ మధ్యన ఇన్సిడెంట్ జరిగింది. కానీ ఏమి దొరకలేదన్నారు. ఇక్కడ దొరికింది. దీంతో ఇప్పుడు ఓ పక్కన టీవీకే విజయ్ అమ్మాయిల రక్షణ ఏంటని ప్రశ్నిస్తున్నాడు. మిగతా వాళ్ళు కూడా ఆందోళనకు దిగుతున్నారు.